మనం కోరేది ఏంటంటే ఏ ప్రవచనాలైనా గొల్లలు అనకుండా యాదవులు యదువంశీకులు అనేది మీ ప్రవచనాల్లో మాకు మీరు చెప్పాలనేదే మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా కాకపోతే ఇంకోటి సమస్య మా వాళ్ళు చెప్పారు, యాదవులకి రాజ్యాధికారం లేదు, రాజ్యాన్ని పాలించే హక్కు లేదు అని తమరు ఒక ప్రవచనంలో అన్నారని. మహాభారతంలో ఒకానొక కారణం చేత కృష్ణాదులు రాజ్య పరిపాలన చెయ్యలేదు. చెయ్యకుండా ఏం చేశారంటే వేరు వంశం వాళ్ళకి రాజ్య పరిపాలన ఇచ్చారు. అవి ఆ యుగంలో ఒక కాలంలో జరిగినవి, అంతేగాని ఎప్పటికీ ఇక లేకుండా పోతుంది అన్నది సిద్ధాంతం కాదండి. అది ఎందుకు లేవు, ఎందరో రాజులు పరిపాలించారు, ఎందరో రాజులు. అయితే మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రతి ప్రవచనంలో కూడా యాదవులు అనేది దానికి కొంచెం చెప్పాలి. తప్పకుండా తప్పకుండా తప్పకుండా, అందులో సందేహం ఏముంది, తప్పకుండా అలాగే సార్. మా సోదరులకి అయితే యాదవులు అన్న పేరు కండి రాజులు అన్న పేరు ఉంది కదా సార్, అదే చంద్రవంశం అంటారు కదండి. చంద్రవంశమా మాది యదువంశం అండి. మాది యదువంశం అనే ఉంటుంది, కానీ చంద్రవంశం అనేటటువంటి దాంట్లో పాండవులు వచ్చారు అదేంటి. కానీ అవన్నీ ఏం తక్కువ వంశాలు కావండి, అవన్నీ పరమాద్భుతమైన వంశాలు. యాదవరాజులు ఎందరో ఉన్నారు. మీరు చరిత్ర పరిశీలిస్తే ఒక చరిత్ర ఉందంటారు. చరిత్ర, రాజులు, పరిపాలన, వైభవం ఎన్నో ఉన్నాయి. అందుకని అవన్నీ కాదనలేని విషయం. చంద్రవంశం పాండవులు. అందుకే అది కూడా పరమ అమాయకత్వం గురించి మాట్లాడతాం. అంటే పాపం ఆవిడికి కుడి ఎడమ తెలియదండి అంటాం. కుడి ఎడమ తెలియదు అంటే ఒకటి అమాయకురాలు, రెండు ఏది ఇచ్చేయచ్చు ఏది ఇచ్చేయకూడదు అన్నది కూడా తెలియదు. ఆ ప్రేమ పొంగులో ఏదైనా ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇంకా కాపట్యం ఉండదు. అయ్యో ఇది ఇచ్చేయడమా అన్న దాపరికం కూడా ఉండదు. ఆ త్యాగానికి అంతు ఉండదు. అలాంటి వాళ్ళని ఇప్పటికీ ఏమంటారంటే, ఆ తల్లి డొక్కా సీతమ్మ గారా, కుడి ఎడమ లేదండి ఆవిడికి అంటారు. అది కీర్తించడానికి ఒక తెలుగు నానుడి అంతే. అంతేగాని అంటే ఈ వెర్రి గొల్లవాడు అనే దానికి ఏమన్నా మీనింగ్? వెర్రి గొల్లవాడు అన్న మాట తప్పు వాడకూడదు. అది దుర్యోధనాదులు కృష్ణుడి పట్ల ఏదో ధూర్తతనంతో అన్నారు, కానీ అసలు కృష్ణుడు వెర్రి గొల్లవాడేది ఎవరు నమ్ముతారండి? పరిపూర్ణావతారం, మహాజ్ఞాని, భగవద్గీతలు ఇచ్చిన వాడు, ప్రస్థానత్రయంలో ఒకటి కృష్ణరాయ బాలం అంత గొప్పది. ఆయన వెర్రి గొల్లవాడేంటి? ఆయన ఏం వెర్రి గొల్లవాడు కాడు, అలా అనుకున్నవాడు వెర్రివాడు. అయితే మీ పెద్దలు పూజ్యులు మీరు మా యాదవుల మీద మీ ఎటువంటి అభిప్రాయం ఉన్నది? మీ యాదవుల మీద నాకు పరమ పూజ్య భావన, పరమ స్నేహ భావన, ఎంతో పవిత్రమైన భావన ఉంది. నాకు ఎందరో మిత్రులు ఉన్నారు. ఇవాళ మీరు వచ్చారు, పరమ ప్రేమగా మా ఇంటికి పిలిచి నేను మాట్లాడలా. కాబట్టి నాకు అసలు యాదవులంటే ఉన్నంత ప్రీతి ఎవరి మీద లేదు. ఇప్పటికీ వెంకటేశ్వర వైభవోత్సవాలు చేస్తే మొట్టమొదటి దర్శనం వారికి ఇస్తాం తప్ప ఎవరం దర్శనం కూడా చెయ్యం, అంత ప్రీతి. కాబట్టి ఆ విషయంలో మీకు సందేహమే అక్కర్లేదు. అయితే మా యాదవుల మీద మీకు మనసులో ఏ ద్వేషం లేదు? అసలు ద్వేషం ఏమిటంటే ప్రేమ ఒక్కటే ఉంది. అయినా కూడా నా మాటలు మీకు ఏమైనా ఇంకొకలాగా వినిపించి దానివల్ల మీ మనసు బాధపడి ఉంటే నేను క్షంతవ్యం. కానీ నేను మనఃపూర్వకంగా మాత్రం అసలు ఆ మాట అనలేదు. మిమ్మల్ని కించపరచాలి, గాయపరచాలన్న భావన నాకుంటే అలా అనను. కాబట్టి భాగవతం చెప్పినప్పుడు ఇన్ని మాటలు నేను యాదవులకి పెద్దపీట వేసి మాట్లాడానో చదివితే వింటే ఆయనకు అసలు అటువంటి భావన లేదు అన్నది సుస్పష్టంగా కనపడుతుంది. అయితే దీని మీద మా యాదవులు అంటే మీకు మంచి అభిప్రాయం ఉంది కదండి? అసలు మంచి కాదు, కౌగులించుకుంటా. అది అంత కించపరిచే ఉద్దేశాలు అయితే లేవు. ఎందుకంటే అసలు కించపరచడం, ప్రేమ కలిగిన వాళ్ళని ఎవరైనా కించపరుస్తారండి? ఎందుకు కించపరచడం? అసలు ఆ సమస్య లేదు. అయితే ఒక ఈటీవీలో మీరు దాని మీద ఒక వివరణ కూడా ఇస్తారు కదా? మీ వాళ్ళు ఎవరో నాకు మధ్యాహ్నం ఫోన్ చేశారు, తప్పకుండా నేను వివరణ ఇస్తాను. ఎందుకనంటే ఇప్పుడు మీరు ముఖతహా ఉన్నారు, చెప్పడం తేలిక. ఎక్కడో ఉన్న వారికి ఫోన్లో చెప్తే సరిగా అవదండి. అందుకని మీరు ఈటీవీలో వచ్చిన దాని మీద కదా బాధపడుతున్నారు, ఆ టీవీ ద్వారానే నేను మీకు వివరణ ఇస్తానండి అని చెప్పా. తప్పకుండా ఇస్తాను. ఏమండి? మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.